నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నా పేరు వెంకట్రావు. వెంకట్రావు గారు. అమ్మ మీ పేరు? వరలక్ష్మి అండి. ఏమైందండి మీకు? బోన్ క్యాన్సర్ కింద వచ్చింది. బోన్ క్యాన్సర్ వచ్చిందా? ఎన్నాళ్ళ క్రితం తెలిసింది మీకు బోన్ క్యాన్సర్ అని? దగ్గరగా 10 నెలలు అయిపోతుందండి. ఆ, అటు ఇటు తిరుగుతూలో 2 నెలలు అలా గ్యాప్ అయిపోయిందండి. ఆ తర్వాత తెలిసాక 8 నెలలు అయిపోయిందండి. ఇప్పుడు 8 నెలలు పెట్టి వాడుతున్నానండి మందులు. హాస్పిటల్కి వెళ్తే మీకు టెస్టులు చేశారమ్మా? చేశారండి. ఏ నొప్పి వచ్చిందని మీరు వెళ్ళారు? అంటే ఎలా మీరు తెలుసుకున్నారు మీకు క్యాన్సర్ అని? నాకు నడుము పొలవమంట లాగేస్తూ ఉండేదండి. ఓకే. నడువండి అసలు విపరీతంగా నొప్పి వచ్చేసింది. అసలు ఆ కుర్చీలో పోయిపోయానండి. నల్లపోయాను. ఆ గడప నుంచి యువతలకు దాటలాగా పడిపోయానండి. ఓ, ఇలాగ బల్ల మీద పడుకోబెట్టారండి. ఇలా నన్ను చేతుల మీదే తీసుకెళ్ళారండి హాస్పిటల్కి. తీసుకెళ్ళినప్పుడల్లా నన్ను ట్యాక్సీ మీద తీసుకెళ్తానండి మందులకి. మళ్ళీ 16వ తారీఖు మళ్ళీ తీసుకెళ్ళాలండి. ఇలాగ తీసుకెళ్తుంటే మేడం గారు టెస్టులు చేస్తే మీకు క్యాన్సర్ అని తేలిందండి. 8 నెలల నుంచి మీరు అలాగే ఉన్నారు. మీరు ఏం పని చేస్తారు? వ్యవసాయం పని చేస్తానండి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? సొంత గట్ట ఏమీ లేదండి. కౌలుకి ఇచ్చుకుంటే గట్ట చేసుకుంటామండి. వేరే వాళ్ళది కౌలుకి తీసుకుని చేస్తున్నారు. బాబుకు కాలు చెయ్య అవకండి. ఎవరు ఈ బాబుకా? ఈ కాలును చెయ్యండి కాలునండి. బ్రెయిన్ లో బ్లడ్ ఫ్లాట్ అయింది అన్నారండి. సులువుగా వచ్చిందండి పురుడు. అప్పుడు లాగుతాం వలన బ్లడ్ ఫ్లాట్ అయింది అని అన్నారండి. ఎలా వచ్చిందమ్మా పురుడు? సులువుగా నార్మల్ డెలివరీ అనండి. నార్మల్ డెలివరీ అయితే అప్పుడు కొంచెం ఇబ్బంది అయిందండి నాకు ఫస్ట్ సారి. ఇబ్బంది అవుతుంటే ఏట్ల వల్ల లాగుతుంటే బ్లడ్ ఫ్లాట్ అయింది అన్నారండి. నడకొచ్చేదాకా కూడా మేము చూసుకోలేదండి. నడకొచ్చిన తర్వాత ఈ చెయ్యి ఇలాగే పెడతాడండి. కాలు ఏది తగిలినా పడిపోతాడండి. అవుగ్గా నడతాడండి. బెల్ట్ చెప్పులు వేసుకుని నడిచేవాడండి. మామూలు చెప్పులు వేసుకోలేడండి. ఆ చేతితో బాగానే వస్తుందా? మాట బాగానే వస్తుందండి. నీ పేరేంటి? ఆ చెయ్యి గౌతమా? ఓకే. ఆవిడెవరు? అతనెవరు? ఈ పిల్లెవరు? ఆ పిల్లెవరు? ఇద్దరు చెల్లెళ్ళ నీకు? ఏం పెద్ద అయితే ఏమవుతావు? పెద్దోడు అవుతావా? ఇప్పుడు మీరు 8 నెలల నుంచి ఇలాగే పడుకుని ఉన్నారు. మీరు పనికి వెళ్తున్నారమ్మా? లేదండి. చిన్నపిల్లలతో వెళ్తాను. వెళ్ళట్లేదు. మీరు వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. ఎన్ని నెలల నుంచి మీరు ఇలా పడుకుని ఉన్నారు? 8 నెలలు అవుతుందా? మరి మీకు తినడానికి ఎలా వస్తుంది? అదండి మా ఆయన గారికి చూపించడానికి డబ్బులు పోజేశారండి. ఎవరు? అదండి సంఘం కుర్రోళ్ళు కట్టానండి. ఎంత పోగు చేశారు? 50,000 పోజేశారండి. అదండి 1,50,000 పోజేశారండి. మా ఆయన గారికి చూపించగా అవే ఉన్నాయి తింటున్నానండి. ఆ డబ్బులతో చూపించుకుంటా అలా ఒబ్బడుగా తింటున్నామండి. ట్రీట్మెంట్ అయిపోయిందా? అవుతూ ఉందా? లేదండి. వాడాలండి. సంవత్సరం వాడాలండి. మందులు మీకు నెలకి ఎంత అవుతున్నాయండి? 5,000 అండి. అయితే ఆరోగ్యశ్రీ మీద చూపించుకుంటున్నాం. ఇప్పుడు 1 year నుంచి మందులు వాడుతున్నారు కదా, ఏమైనా ఇదివరకటి కంటే బెటర్గా ఉన్నారా? కొద్దిగా పర్లేదండి. అంటే ఏమనిపిస్తుంది? కొద్దిగా అటు వరకు అప్ అవుతాయండి. ఇలా కూడా ఇలాగే కూర్చునేవారండి. లెగ తీస్తానండి. ఇలాగే కూర్చునేవారండి. అనుకుంటే నేనే అన్నం తినిపించి నేనే మొహం కడిగి పెడతాం. బాత్రూమ్కి స్నానానికి గట్రా నేనే చేసేదాన్నండి ఈ చిన్నపిల్లలతో పాటు దీనికి. అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదండి. కొంచెం మాదిరిగా లేచి మనం పెడుతుంటే తింటున్నారండి. తిని మొహం కట్ట కడుక్కోవడమని టాబ్లెట్లు వేసుకుంటామని చేస్తున్నారండి. ఇప్పుడు మీకు ఎవరో ఒకరు సాయం చేస్తేనే తప్ప ఈ పిల్లలతో నువ్వు వెళ్ళి పని చేయడానికి కూడా అవ్వదు. చంటి పిల్లలు మొత్తం 3 చంటి పిల్లలే. ఇల్లు మీ సొంత ఇల్లేనమ్మా? మాది కాదండి, సొంత ఇల్లు కాదండి. సరే, ముందైతే మీకు రేషన్ ఇస్తాను, తీసుకోండి. అమ్మా ఇగో ఇవి 26 kgs బియ్యం. ఈ బిస్కెట్లు పిల్లలు బయటకు వెళ్ళారు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. అందులో అంతా రేషన్ అదంతా ఉంటుందమ్మా. ఓకేనా? పప్పులు ఉప్పులు అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాయి చూస్తున్నాను. ఓకే, అన్నీ ఉన్నాయమ్మా. ఇది నిత్యావసర సరుకులు, తినండి. ఇదిగమ్మా మీకు చీర. అమ్మా నేను మీకు 2 నెలలకు సరిపడకి 10,000 రూపాయలు ఇస్తున్నాను. ఈ మందులకి వాడుకోండి, ఇవి తినడానికి వాడుకోండి, సరేనా? ఓకే, ఈ 10,000 రూపాయలు తీసుకోండి.
అమ్మ నేను వెళ్ళొస్తాను తల్లి, వెళ్ళొస్తానండి. మీరైతే వైద్యం చేయించుకోండి, తొందరగా కోలుకోండి. ఈ ఫ్యామిలీకి, మీ తల్లిదండ్రులకి, ఈ చిన్నపిల్లలకి మీరు చాలా అవసరం. మీరు ధైర్యం తెచ్చుకొని మంచిగా ఫుడ్ తినండి, టైంకి ట్యాబ్లెట్లు వేసుకోండి, తొందరగా కోలుకొని మీరు కనీసం నిలబడి అట్లా కాపలా కాసుకున్నా, మీరు పిల్లలు చూసుకున్నా, మీ ఆవిడైనా కనీసం బయటకు వెళ్ళి పని చేసుకునేంతలాగా మీరు ధైర్యంగా ఇంటికి రెడీ అయిపోయి ఉండాలి. సరేనా? మీరు తొందరగా ఆరోగ్యం కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరు అదే కోరుకోండి. నేను వెళ్ళొస్తాను. థ్యాంక్ యూ. బాయ్ నాన్న.